జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కర్ణాటకలో మళ్ళీ ఆ కమ్యూనల్ ఇష్యూస్ వస్తున్నాయి. కమ్యూనల్ ఇష్యూస్ అని మనం అనాల్సిన అవసరం కూడా లేదు. యాక్చువల్లీ నిజానికి హనుమాన్ చాలీసా చదవడం మీద వివాదం ఏంటి అసలు నాకు అర్థం కాదు. ఈ దేశంలో అసలు ఇది ఒక కాంట్రవర్సీ లాగా మాట్లాడడమే ఫస్ట్ తప్పు. బట్ స్టిల్ ఒక్కటే కాదు సార్, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మన యూపీలో జరిగింది కావచ్చు, ఇప్పుడు కర్ణాటకలో జరిగింది కావచ్చు. దేశవ్యాప్తంగా ఏవైనా దాల్మే కుచ్ కాలా హై అన్నట్టుగా నాకు ఎందుకో ఈ టైంలో కమ్యూనల్ ఇష్యూస్ని ఫ్లేరప్ చేసి మళ్ళీ అంటే ఓవరాల్గా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఒక చిన్న ఆలోచన ఏంటంటే, మీరు ఇందులో కూడా పెట్టారు ఎంఐఎం ఈజ్ సైలెంట్, టోటలీ సైలెంట్. ఎంఐఎంని చాలామంది ఏంటంటారంటే ఎంతో కొంత ముస్లిం ఓట్స్ని చీలుస్తుంది ఎంఐఎం అనేది ఒక వర్షన్ వినిపిస్తూ ఉంటారు. ఈ ఎలక్షన్స్లో ఎంఐఎం పూర్తిగా సైలెంట్గా ఉంది. ఓకే, వాళ్లకు ఇంతకుముందు మాట్లాడిన మాటలే ఇప్పుడు మాట్లాడట్లేదు. దేశవ్యాప్తంగా చూస్తేనేమో అక్కడక్కడ ఏవో కొంచెం మళ్ళీ రాజేసే ఒక ప్రయత్నం ఏమైనా జరుగుతుంది. సిఏఏ విషయంలో ఈవెన్ కేరళలో కూడా ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి కదా, చాలా జరిగింది. సిఏ ఈ రూల్స్ వచ్చిన తర్వాత ఈవెన్ హర్ష ఒక డిస్కషన్లో, యాక్చువల్లీ హర్ష మన రీసెర్చ్ అనలిస్ట్ చాలా అద్భుతంగా క్రానాలజీ చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి, దాల్మే కుచ్ కాలా హై అన్నట్టుగానే ఉంది. కరెక్ట్. మీరు మీ అనాలిసిస్ వినాలని ఉంది నాకు. కర్ణాటకలో హనుమాన్ చాలీసా ఒకటి, అండ్ సిఏఏ తర్వాత జరుగుతున్న పరిణామాలు, ఎంఐఎం సైలెంట్గా ఉన్నది. అంటే ముస్లిం ఓట్ కన్సాలిడేట్ అవ్వడానికి ఏమైనా ఒక ప్రయత్నం జరుగుతోందా? ఎస్, జరుగుతుంది, 100% జరుగుతుంది. అదొక అండర్ కరెంట్ ఉంది, బయటకు కనిపించదు. ఫస్ట్ ఇండి కూటమి, అక్కడే మీకు ఒక కన్సాలిడేషన్ వచ్చేసింది. ఓకే, కేరళలో చూడండి, నేను చెప్పిన మాటకి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కాంగ్రెస్ వాళ్ళిద్దరు కలిసి యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని ఉన్నారు కేరళలో, యూడిఎఫ్. సిపిఎం, సిపిఐ, కొన్ని చిన్న చిన్న పార్టీలు కలిసి ఎల్డిఎఫ్. ఈ ముస్లిం ఓట్ కోసం కేరళలో సిపిఎం చాలా కష్టపడుతుంది. మొన్న ప్రధానమంత్రి గారు పాలక్కాడ్ వెళ్ళినప్పుడు, నిన్న ఒక నేషనల్ ఛానల్లో డిస్కషన్లో ఉన్నాను నేను, ఇంగ్లీష్ ఛానల్. ప్రధానమంత్రి గారు అక్కడ వెళ్ళినప్పుడు ఆయన జీప్లో పాలక్కాడ్ లోక్సభ కాన్స్టిట్యున్సీ క్యాండిడేటు, పక్కనున్న పొన్నాని లోక్సభ క్యాండిడేట్ ఒక లేడీ, వీళ్ళిద్దరూ పిఎం జీప్లో ఉన్నారు. పక్కనున్న మలప్పురంలో ఒక బీజేపీ ముస్లిం క్యాండిడేట్ ఉన్నారు. ఆయన వచ్చారంట, ఆయన జీపులో ఎక్కించుకోలేదంట అని చెప్పి హిందూ వాళ్ళు పెద్ద స్టోరీ రాశారు. ఆ స్టోరీ మిగతా అన్ని లెఫ్టిస్ట్, ప్రింట్, క్వింట్, న్యూస్ మినిట్ అందరు పికప్ చేసుకున్నారు. సో నేను అడిగాను వాళ్ళ దగ్గర, నిన్న ఈ డిబేట్ నడుస్తున్నప్పుడు అడిగాను, మీకు జాగ్రఫీ తెలుసా కేరళదని అడిగాను. తెలియదు వాళ్ళకి, ఈ యాంకర్కి తెలియదు, ఎవరికి తెలియదు. నేను అడిగాను, పొన్నాని ఎక్కడుంది, పాలక్కాడ్ ఎక్కడుంది, మలప్పురం ఎక్కడుంది? ఈయన వచ్చింది ఎందుకు? ఆయన మోదీతో ప్లాన్ లేకుండే కలవడానికి, ఓన్లీ బీజేపీ ముస్లిం క్యాండిడేట్ ఇన్ కేరళ. ఎందుకంటే అక్కడ మలప్పురంలో మీరు ఎవరినైనా పెట్టలేరు. 95% to 98% అక్కడ ముస్లిం పాపులేషన్, అక్కడ టోటల్ డామినేషన్. అక్కడ అట్లాంటి ప్లేస్ మరి హిందూ క్యాండిడేట్ని పెడితే అసలు డిపాజిట్ కూడా రాదు వాడికి. సో ఈ బీజేపీ వాళ్ళు కూడా ఒక ముస్లిం క్యాండిడేట్ని పెట్టారు అక్కడ. ఆయన బీజేపీ మైనారిటీ వింగ్, నేషనల్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ ఆయన. ఈయన వచ్చి మోదీతో నాకు సెల్ఫీ తీసుకొని వెళ్ళిపోయింది. ఆయన దానికోసం వచ్చాడు, కాన్స్టిట్యున్సీలో యూజ్ చేసుకోవడానికి. మోదీ గారు రిక్వెస్ట్ చేశారంటే మలప్పురంలో మీరు ఒక రోజు చేస్తే డెఫినెట్గా చేస్తా అని చెప్పారంట మోదీ గారు. యాక్చువల్లీ కేరళ సెకండ్ ఫేజ్లో వస్తుంది ఎలక్షన్లో, April 16. ఆ టైంలో నేను వస్తానులే అని చెప్పారు. దీన్ని కూడా పెద్ద ఇష్యూ చేశారు అక్కడ. అది ఎవరు కామెంట్ చేసేటోడు? ఈ ముస్లిం లీగ్ కామెంట్ చేయలేదు, కామెంట్ చేసింది సిపిఎం వాళ్ళు. సిపిఎం లీడర్ బాలన్ అన్న ఆయన చెప్తున్నాడు, మోదీ గారు కావాలని చెప్పి ముస్లిం క్యాండిడేట్ని ఆయన జీపులు ఎక్కించుకోలేదు, అది బీజేపీ వ్యతిరేకత, ముస్లిమ్స్ అవి చూడండి అని చెప్పేసి. ముస్లిమ్స్కి ప్రాబ్లం లేదు, ఈయన కమ్యూనిస్ట్ వాళ్ళకి ప్రాబ్లం ఉంది. కాంగ్రెస్ వాళ్ళు నోరు తెరవలేదు, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలిసి ఏం జరిగింది అక్కడ అని. లేని పని ఇష్యూని పెద్ద ఇష్యూ చేసి హిందూ లాంటి పబ్లికేషన్ తీసి పెద్ద స్టోరీ చేశారు. ఇట్లాంటి ముస్లిం క్యాండిడేట్ని మనం అడగాలి. మిగతా స్టేట్స్లో కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని క్యాండిడేట్స్కి సీట్ ఇస్తున్నారు మనం అడగాల్సిందే, ఎంతమంది మహిళలకు సీట్ ఇస్తున్నారు మనం అడగాల్సిందే. ఇది ప్రాబ్లం అక్కడ. సో ఈ కంపీటింగ్ ముస్లిం ఓట్స్ కోసం కంపీట్ చేస్తున్నప్పుడు మన ఓవైసీ గారు దాంట్లో ముందుకు వస్తారు. అది మనం సపరేట్గా డిస్కస్ చేయవచ్చు దాన్ని. కానీ ఇప్పుడు కర్ణాటకలో జరిగింది. ఇప్పుడు చూడండి, ఈ కేసు కూడా పర్టికులర్ కేసు, ఇది ఆజాన్ టైంలో సాయంత్రం వాళ్ళు ఏదో హనుమాన్ చాలీసా ప్లే చేశాడని చెప్పి ఒక మొబైల్ షాప్ నడిపిస్తున్న ఒక పోరోడు, వాడు డైలీ ప్లే చేస్తాడంట, డైలీ పాటలు పెడతా. మనం చూస్తుంటాం కదా, ఏదైనా మొబైల్ షాప్ బయట పోతే ఆడ స్పీకర్ పెట్టుకొని పాట పెడుతుంటాడు, ఏదో కస్టమర్ చూసాను లోపలికి వస్తాడని చెప్పేసి అట్లా పాట పెట్టుకుంటూ ఉంటాడు. అండ్ ఈజ్ నాట్ ఎ లోకల్, ఆడి కన్నడ రాదు, ఆడికి నాన్ లోకల్, ఆడు నార్త్ ఇండియా నుంచి వచ్చి ఉంటాడు. ఆడు పక్కన ఆడిని వచ్చి కొట్టారు. ఇప్పుడు కర్ణాటక పోలీసు ఏం చేశారు, వాడి మీద కేసు వేశారు. నువ్వు పాట పెట్టావు, నువ్వు గొడవ మొదలు పెట్టావు అని చెప్పేసి. పాపం చూడండి, ఎవరిని కొట్టాడో
కొట్టినోడి మీద కేసు వచ్చేసింది ఇప్పుడు. ఇంకేం చేశారు, 2-3 హిందువులు కూడా తీసుకొచ్చారు దాంట్లో. వీళ్ళు హిందూ కలిసి కొట్టారు అని చెప్పేసి దాంట్లో ఒకటి దొరికాడు, ఒకటి దొరకలేదు. ఇంకా అంత డ్రామా, ఎందుకంటే అది కమ్యూనల్ ఇన్సిడెంట్ కాదని చూపించడానికి. దాని నడిమిట్లో వీళ్ళు దుంకారు. ఎవరు? తేజస్వి సూర్య అండ్ శోభా కరంద్లాజే. కానీ శోభా చేసిన స్టేట్మెంట్, మినిస్టర్ ఆమె, షీ హస్ బీన్ వెరీ కేర్ఫుల్ అండ్ మేకింగ్ సచ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఆమె ఏం చెప్పిందంటే తమిళనాడు నుంచి ఎవడో వచ్చి మన రామేశ్వర్ కేఫ్లో బెంగళూరులో బాంబు పెట్టేసి వెళ్ళిపోయాడని. అవును, ఆ ఇన్సిడెంట్ కరెక్టే, అది ఎన్ఐఏ దగ్గర ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ బయటికి ఇంకా రాలేదు, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. 2-3 డిటైన్ చేసుకున్నారు. దాంట్లో ఒకడు తమిళనాడులో ఏదో ఒక ఫారెస్ట్లో వెళ్ళి ఇది ఒక శాంపుల్ టెస్ట్ చేసి అదే బాంబు ఇక్కడ వచ్చి ఇక్కడ పెట్టాడంట. మన దగ్గర ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. బికాజ్ షీఈ్ అ యూనియన్ మినిస్టర్, ఆమెకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది, ఎవరో షేర్ చేసి ఉంటారు ఆమె దగ్గర. ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే ఇప్పుడు ఏం చూసి చేశారు? బీజేపీ అగెయిన్స్ట్ తమిళియన్స్. పాప అన్నామల ఇంత కష్టపడుతున్నాడు అక్కడ, వీళ్ళు వచ్చి స్పాయిల్ చేసేస్తున్నారు. శోభాకర్ తేజస్వి ఏమో ఇది హనుమాన్ చాలీసా పెట్టే, ఇద్దరు మీద కేసు పెట్టారు. ఎలక్షన్ కమిషన్ నోటిఫై చేశారు. అక్కడ రాహుల్ గాంధీ శక్తి గురించి మాట్లాడుతూ శక్తి వ్యతిరేకంగా కొట్లాడుతుంటే దానికి కేసు లేదు, కానీ దీనికి ఇమ్మీడియట్గా కేసు. సో ఆలోచించండి, ఇది ఒక కుట్ర. ఎస్డిపిఐ అనే పార్టీ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, అది వాళ్ళ పొలిటికల్ పార్టీ. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా బ్యాన్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళకి పొలిటికల్ పార్టీ ఒకటి ఉంది, వాళ్ళు బ్యాన్ చేయలేము. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ బ్యాన్ చేయాలి, చాలా పెద్ద ప్రొసీజర్ అది. వాళ్ళు చాలా స్ట్రాంగ్. సిపిఎం అక్కడ కేరళలో సిపిఎం వాళ్ళు కూడా టైప్ చేసుకున్నారు వాళ్ళతో కేరళలో. ఇప్పుడు కాదు, 10-20 సంవత్సరాల నుంచి నడుస్తుంది వాళ్ళది. ఓకే, ఎందుకంటే ముందు వీళ్ళు సిమి అని ఉండే వీళ్ళది. అవును, సిమి నుంచి పిఎఫ్ఐ అయింది. పిఎఫ్ఐ బ్యాన్ అయినప్పుడు కొత్త పేరు పెట్టుకుంటారు. వాళ్ళ పొలిటికల్ పార్టీ అట్లానే నడుస్తుంది. అవును, ఇది అసలు యాక్చువల్లీ బ్యాన్ అనేది ఒక పేరే కానీ ఆర్గనైజేషన్ కొత్త వచ్చేస్తారు, పేరు అంతే షిఫ్ట్ అయిపోతారు. అదే జరిగింది కూడా. ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం, ఆల్మోస్ట్ ఎవ్రీ 2 వీక్స్ ఒక రైడ్ నడుస్తుంది. ఒక 20 మందిని ఎన్ఐఏ వచ్చి పట్టుకుంటారు. వాళ్ళకి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది అది మనకు తెలుసు. ఎన్టీఆర్ఓ లాంటి ఆర్గనైజేషన్స్ ఉన్న వాళ్ళు ట్రాక్ చేస్తుంటారు టెర్రరిస్ట్. కానీ మీరు కర్ణాటక టెక్స్ట్ బుక్లో టిప్పు సుల్తాన్ టెక్స్ట్ బుక్లో టిప్పు సుల్తాన్ గురించి మాట్లాడబోతున్నారు మీరు, కానీ వీర్ సావర్కర్ రెఫరెన్స్ తీసేస్తారంట. మిగతా ఏదైనా హిందుత్వ ఐకాన్స్ ఉంటే వాళ్ళ రెఫరెన్స్ తీసేస్తారంట. అంటే మీరు ఏం చేస్తున్నారు? ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం మీరు దేశాన్ని కూడా అమ్ముకుంటారు. అది వీలు కాదు, అది రైట్ ఫ్రమ్ ద టాప్. మనం చూసాం ఖర్గే గారు బొట్టు పెట్టుకొని స్టేజ్ మీద కూర్చున్నప్పుడు అది ఒక టిష్యూ పేపర్ తీసి దాన్ని తీసేశారు. ఎందుకు? టెలివిజన్ ఛానల్స్ అన్ని ఫోకస్ చేస్తే బొట్టు పెట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది కదా, తీసేశారు ఆయన. ఆలోచించండి, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఎవరు ఈయన ఖర్గే? ఖర్గే గారు అమ్మగారు వాళ్ళ సిస్టర్ని రజాకార్లు ఏం చేశారని అందరికి తెలుసు. ఆయన దాని గురించి ఒక మాట మాట్లాడు. ఆయన ఇక్కడే కదా, పక్కన గుల్బర్గే కదా, ఇంత దూరం కాదు. బీదర్ గుల్బర్గాలో ఆయన ఏరియా అది కర్ణాటకలో. అప్పుడు నిజాం స్టేట్లో ఉండే, హైదరాబాద్ స్టేట్లో ఉండే. రజాకార్లు ఏం చేశారని ఖర్గే గారి దగ్గర రిపోర్టర్లు ఏమైనా అడగాలి. అప్పుడు ఆయన ఏం రిప్లై ఇస్తాడు చూడాలి మనం. ఎందుకంటే ఈ పాలిటిక్స్ ఆఫ్ ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం ఏమైనా చేస్తారంటే వీళ్ళు ఏమైనా చేస్తారు. దాన్ని స్ప్లిట్ చేయడంలో చాలామంది, అంటే యాక్చువల్లీ ఇది మనం డిస్కస్ చేయాల్సిన అంశం. ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా సరే బేసికల్లీ బీజేపీ మతతత్వ పార్టీ అని, మతోన్మాద పార్టీ అని కావాలని కమ్యూనల్ రైట్స్ని క్రియేట్ చేసి తద్వారా హిందూ కన్సాలిడేషన్ చేసి పోలరైజ్ చేసి ఎలక్షన్స్లో గెలుస్తుందనే ప్రచారం చేస్తారు. కానీ నిజానికి కమ్యూనల్ ఇష్యూస్ వచ్చిన ప్రతిసారి ముస్లిం కన్సాలిడేషన్ విపరీతంగా జరుగుతుంది. అండ్ హిందూ కన్సాలిడేషన్ నిజానికి అనుకున్నంత జరగదు. ఎట్ ద సేమ్ టైం హిందూస్లో కూడా చాలా స్ప్లిట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్స్లో మనం చూసాం, గంపగుత్త ఒకవైపు వేశారు. ఈవెన్ బెంగాల్లో చాలా స్పష్టంగా కనిపించింది. మనం ఆ లెక్కలు కూడా మనం మాట్లాడాం కదా. సో నాకు తెలిసి ఈ ఎలక్షన్స్లో, లోక్సభ ఎలక్షన్స్లో ఈరోజు మోదీ హవా విపరీతంగా ఉన్న టైంలో ఒక వైపు పూర్తిగా నిలబడి వేయాలనే ఒక రెసిస్టెన్స్ చూపించాలనే ఒక ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అనేదే కరెక్ట్ ఉంది సాయి గారు. దాని వెరీ ఆబ్వియస్ కదా, ఎందుకంటే హిందువులు ఓటు రావు వీళ్ళకి. అంటే అట్లీస్ట్ నార్త్ ఇండియాలో రాదు. నార్త్ ఆఫ్ ఇండియా, లెట్ మీ కరెక్ట్ మై సెల్ఫ్, నార్త్ ఆఫ్ ఇండియాలో రాదు. కానీ సౌత్ ఆఫ్ ఇండియాలో ఎస్, ఇక్కడ కన్సాలిడేషన్ ఉంది. మనం చూస్తున్నాం. అది తమిళనాడులో ఉండొచ్చు. అక్కడ ఉన్న ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్తో టైఅప్ ఉన్నారు వీళ్ళకి, డిఎంకేకి కానీ కాంగ్రెస్ కానీ. టెర్రర్ గ్రూప్స్, ఇది కోయంబత్తూర్ బ్లాస్ట్ చేసిన వాళ్ళని రిలీజ్ చేపించి కేరళకు పంపించారు. ఆలోచించండి. ఈ సుప్రీంకోర్టు, ఇదే సుప్రీంకోర్టు గుజరాత్ రైట్స్లో ఒక ఇన్సిడెంట్ జరిగితే దాని మీద రెమిషన్ ఇస్తే వాళ్ళని తీసుకొని జైలు వేశారు మళ్ళీ. కానీ కేరళలో ఈ కోయంబత్తూర్ బ్లాస్ట్లో 56 మందిని చంపిన మనిషి కేరళలో వీఐపీగా కూర్చున్నాడు ఇప్పుడు, అబ్దుల్ నాసర్ మద్ని. ఆయన దాని తర్వాత వెళ్ళి బెంగళూరు బ్లాస్ట్ చేశారు. వాడిని కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే రిలీజ్ చేపించి కేరళలో తీసుకెళ్ళి వీఐపీగా పెట్టుకున్నారు, ఇదే సుప్రీంకోర్టు ఆర్డర్ మీద. ఎందుకంటే వాళ్ళ నాన్నగారిని చూసుకోవాలంట ఆయన, దానికోసం వెళ్ళాడు. ఆలోచించండి. అంటే ఒక ముస్లిం టెర్రరిస్ట్ ఇస్ డిఫరెంట్, హిందూ టెర్రరిస్ట్ ఇస్ డిఫరెంట్. హిందూ టెర్రరిస్ట్ అని వీళ్ళు అంటారు. ఆలోచించండి, అది దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 పీపుల్.
దానికోసం వీళ్ళు ఓట్ల కోసం ఇది ఇప్పుడు కాదు కదా సాయి గారు, కొత్తదేం లేదు కదా దీంట్లో. మనం చూసాం వీళ్ళు ఇప్పుడు కాదు, యూపీలో అయితే ముందు బీజేపీ కొంచెం స్ట్రాంగ్ అయ్యే ముందు వీళ్ళు యూపీలో ఆడుకున్నారు. బెంగాల్లో ఏం నడుస్తుంది సాయి గారు? బెంగాల్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్? బెంగాల్లో కూడా ఇదే పరిస్థితి కదా. బెంగాల్లో కూడా మీరు ముషీరాబాద్, మాల్డా అట్లాంటి ప్లేసెస్లో కంప్లీట్ బంగ్లాదేశ్ వైపు ఉన్న మొత్తం కంప్లీట్ ప్రొఫైల్ మారిపోయింది. కంప్లీట్ ప్రొఫైల్ ఆఫ్ ద పాపులేషన్. కొన్ని ప్లేస్ అయితే 90%, 80% ముస్లిమ్స్ అయిపోయినారు. ఎవ్వరు లేకుండే అక్కడ, హిందూ మెజారిటీ ఉండే అక్కడని. ఇప్పుడు అన్ని ముస్లిం మెజారిటీ అయిపోయింది. ఎట్లా జరిగింది? అక్కడి నుంచి ఇల్లీగల్గా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వీళ్ళ పాపులేషన్ ఇంక్రీజ్ చేస్తున్నారు. మన హైదరాబాద్ సిటీలో కూడా చూస్తున్నారు, రోహింగ్యాలు ఉంటారు, వాళ్ళకి ఫుట్బాల్ టీం ఉంది, వాళ్ళకి ఆధార్ కార్డు తెప్పించుకుంటున్నారు, అన్నీ చేస్తారు. సో దిస్ ఈజ్ అ కంప్లీట్ స్ట్రాటజీ. ఎందుకంటే హిందూ ఓట్స్ బీజేపీకి ఎప్పుడో షిఫ్ట్ అయిపోయింది. దాన్ని కన్సాలిడేట్ చేసి దాన్ని అపోజ్ చేయడానికి చూడండి ఆర్ఎస్ఎస్ వస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. రాహుల్ గాంధీ స్పీచ్లు అంతా అదే కదా, ఇట్స్ ఆల్ యాంటీ హిందూస్. కన్యాకుమారి నుంచి మొదలై మన బాంబేకి వెళ్ళిన తర్వాత కూడా ముంబైలో జరిగిన స్పీచ్ మొత్తం ఒకటే. అక్కడ ఫాదర్ పొన్నయ్య ఉన్నారు, ఇక్కడ రాహుల్ గాంధీ ఉన్నాడు అంతే. నేను భారత్ మాత ఉంది దానికోసం నేను చెప్పులు వేసుకొని తిరుగుతున్నాను చెప్పిన ఫాదర్ పొన్నయ్య, ఇక్కడ రాహుల్ గాంధీ ఏమో నేను శక్తితో పోరాడుతానని చెప్తున్నాను. ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.